దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రజాప్రతినిధిగా గెలిచారు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ముగ్గురు లడాఖ్లో వాస్తవంగా ఆర్టికల్ 370-35 రద్దు తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి భూముల మీదన ఇదివరకటికి మళ్ళీ స్థానికుల హక్కు కాకుండా దేశంలో భాగం కాబట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు. లడాఖ్లో దాన్నే తప్పుగా చూపెడుతూ మన భూములు ఎవరో కొనేసుకుంటారు అంటూ ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా గెలిచాడు లడాఖ్లో. అక్కడ వరుసగా 2 సార్లు బీజేపీ తరపున గెలిచిన ఎంపీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. అంటే అవతల పాకిస్తానీ భావజాలం లేదా దేశాన్ని ముక్కలు చేయాలనుకునేటటువంటి వాడు గెలిచాడు. రెండో పక్కన ఒమర్ అబ్దుల్లా అనేటటువంటి వేర్పాటువాది 70 ఏళ్లుగా ఒక బ్రోకర్గా పనిచేసినటువంటి వాడు పాకిస్తాన్కి ఓడిపోయాడు అనుకుంటే, అక్కడ మరొక ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఇంజనీర్ రషీద్ గెలుపొందడం అన్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్. దేశాన్ని అంటే వీడు హార్డ్ కోర్ పాకిస్తానీ టెర్రరిస్ట్ లాంటివాడు అనమాట. వాడు అక్కడ గెలుపొందాడు. మరోవైపున ఖలిస్తానీ తీవ్రవాది ఏదైతే బిందర్వాలే ఆనాడు తీసుకొచ్చినటువంటి ఖలిస్తానీ ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ వాడు అమృత్పాల్ సింగ్ వచ్చి ఇప్పుడు పంజాబ్లోని కదూర్ సాహిబ్ స్థానం నుంచి అమృత్పాల్ సింగ్, జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి ఇంజనీర్ రషీదు గెలుపొందడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇద్దరూ కూడా దేశ ద్రోహం కేసుల్లో అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ ఇద్దరు ప్రమాణం చేస్తామంటున్నారు. ప్రమాణానికైతే కోర్టు అనుమతిస్తుంది. జైల్లో ఉండినే గెలిచారు వీళ్ళిద్దరు. అంటే దేశ ద్రోహులకి ఇప్పుడు ప్రజలు పట్టం కట్టారు. ఇలాంటి వాళ్ళని ఎంచుకున్నారంటే ఆయా ప్రాంతాల విభజనని అంగీకరిస్తున్నారా? ఇది చాలా ఆందోళనకర పరిణామం.